ఓకే బ్రో, ఇట్లా అట్లా క్రాస్ చేసుకొని వెళ్తున్నా నేను. నాకు ఒక పక్క చినిగిపోతుంది, ఎందుకంటే జాడుతుంది ఈ పక్క ఆ పక్క అంతా. ఫుల్ అంటే ఫుల్ నా వల్ల కాలేదు అసలు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎలా అన్నారు అందరూ? సో ఫైనల్గా ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అనమాట ట్రిప్కి వెళ్ళాలని చెప్పేసి. అండ్ మా ఫ్రెండ్స్ మేమంతా కలిసి, సో టీమ్ అనమాట. ఇప్పుడు నేను కొత్త కంపెనీలో జాయిన్ అయినా. అండ్ మా టీం మొత్తం కలిసేసి హొగెనికల్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. అండ్ ట్రిప్ అయితే ఇప్పుడు నుంచి ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది. సో వీ హ్యావ్ మన బండి ఉంది. అండ్ సి వీ హ్యావ్ గిల్బర్ట్, మోసిన్, స్టీవ్, చాంద్, R15 ఉంది, V3 ఉంది, మన V3 ఉంది, MT ఉంది. ఇంకో MT రావాల్సింది, బట్ యా అన్ఫార్చునేట్లీ అయితే అది రాలేదన్నమాట. సైఫ్ బై కి గాడి ప్రియా జహాంగీర్ అండ్ ప్రియా జహాంగీర్. అండ్ మనోడు బండి రమ్మంటే కార్ లో కూర్చుంటాడు. ఇక్కడ సిద్ధు ఉన్నారు, ఇక్కడ సిద్ధు ఉన్నారు. శ్రీధర్ వచ్చేసి చేతిలో హెల్మెట్ పట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు, కార్లో కూర్చున్నాడు చేతిలో హెల్మెట్ పట్టుకొని. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మోసిన్ అయితే ఇంకా బండ్లంతా సెటప్ చేసినాడు అనమాట. లైన్అప్ చూడండి ఎట్లుందో. ఐస్ అయితే క్రేజీగా ఉంది కదా. సో చూడండి V3, MT అండ్ V3. సో నెక్స్ట్ లెవెల్ కాన్సిలేనా. సో గైస్, మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా చూడండి. అండ్ యా నేను గ్లౌజులు తెచ్చేది మర్చిపోయినా. బ్యాగ్ మొత్తం ఫిల్ చేసుకున్నాను. యాక్చువల్గా ఫిల్ అంటే ఏం లేదు, జస్ట్ నేను ఒక హూడీ అండ్ ఒక బాక్సర్ పెట్టుకున్నా అంతే. ఎందుకంటే అక్కడ వాటర్ దగ్గర వెళ్తాం కదా. సో నా బ్యాగ్ కూడా చిన్నది, ఎక్కువ పెట్టుకోలేదు యాక్చువల్గా. అండ్ యా కార్ అయితే ఇక్కడ ఉంది. అండ్ మన బాయ్స్ అంతా వెనకాల వస్తున్నారు అనమాట. అందరూ హెల్మెట్ వేసుకున్నారు. ఈయన కొడుకు వీడు హెల్మెట్ వేసుకోలేదు. యాక్చువల్గా ఏమైందంటే వీళ్ళు నా ఫ్రెండ్ ఉన్నాడు. క్లోజ్ ఇది చేపదే ఖుల్తాకతే గైస్. పెట్రోల్ లేదు, కొంచెం ఈ దారం కట్టినారు. అసలు ఏదైనా పెట్టాలి కదా. దట్ ఈస్ వై వి సే ఒక అడుగు ముందు వేయక ముందు ఒకసారి చూసుకోవాలన్నమాట. చూడండి కార్లో అయితే మస్తు మజా చేసుకొస్తున్నారు వీళ్ళంతా. అండ్ యా సో ఫైనల్ గా ఇప్పుడు చెప్పినా కదా మల్లు గాయస్ వస్తారని చెప్పేసి. సో వాళ్ళు కూడా ఇద్దరు వస్తున్నారనమాట. అంటే యాక్చువల్గా 4 people 6 people రావాల్సి ఉండింది. బట్ యా వాళ్ళు పనుకునేసి ఫోన్ ఎత్తలేకుండా కష్టమైపోయింది. అండ్ ఆ పెట్రోల్ బంక్ కూడా క్లోజ్ లో ఉండింది. ఐ డోంట్ నో ఇంకా ముందర ఎక్కడ పెట్రోల్ బంక్ దొరుకుతుందో, ఎందుకంటే ఐ బీన్ ట్రావెలింగ్ అండ్ పెట్రోల్ బంక్ అయితే లేదు. యాక్చువల్గా విషయం ఏమంటే నేను నా బైక్ సర్వీస్ చేయలేదు. ఇప్పుడు చూడండి 4200 kilometers అయితే తిరిగేసిన. ఐఎమ్ యూజింగ్ మోటల్. హౌఎవర్ నేను ఊర్లో చెక్ చేసినప్పుడు అయితే అప్పుడైతే 3800 సంథింగ్ ఉండింది. మళ్ళీ నేను మదన్పల్లి నుంచి వచ్చిన. అండ్ దెన్ అది లైక్ నేను సర్వీస్ చేపిలేదు. నాకు అదే భయంగా ఉంది. ఒక్కసారి నా బండిలో ఆయిల్ చేంజ్ అయ్యింటే ఆ మజానే నెక్స్ట్ లెవెల్ ఉండేది, ఆ రైడే నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఫైనల్లీ వచ్చేసినాం గైస్. మనమైతే ఫైనల్లీ వచ్చేసినాం. సో ఇక్కడ మన బైక్ అనమాట. అండ్ దీస్ గైస్ ఆర్ చీటా 2, చీటా 3. మన స్టీవ్ అయితే పెట్రోల్ పట్టుకుంటున్నాడు. అట్లా చేయొద్దురా స్వామి, ఎందుకంటే మన దాంట్లో చూసుకుంటాం ఒకసారి. లైక్ ఒక 1 లీటర్ ఉంటుంది. 2 days ముందే పట్టుతాం అనుకున్నా, కానీ ఇట్లా వెళ్తారని చెప్పేసి వీళ్ళు చెప్పినారు. సో అది లైక్ ఒకేసారి పట్టుకుంటాంలే అనేసి ಸೈಲೆಂಟ್ ನಾ 500 ಕ್ಯಾಶ್ ಇದೆ, ಫೋನ್ ಪೇ ಮಾಡ್ತೇನೆ. 820 అండ్ మన పెట్రోల్ అయితే ఇంకా ఉంది దీనిలో ఆరాంగా. నాకు తెలిసి ఒక 3 liters పడుతుందేమో అనిపిస్తుంది. అన్నా అది 500 కుట్టినా. యాక్చువల్గా 320 కొట్టాల్సింది 820 కొట్టేసిన 500 క్యాష్ ఇచ్చి. బట్ ఫైన్. సో 0 చేసుకుంటాం ట్రిప్పు. సో అందరూ సేఫ్గా రీచ్ అవ్వాలి. మళ్ళా లెట్స్ గో, బిస్మిల్లా. మేమిద్దరైతే ముందర వచ్చేసినాం అనమాట R15 గైస్. అండ్ మన కారు అండ్ MT రెండు వచ్చేసి రాలేదు. సర్వీస్ ఇల్లా. क्या कॉफी पीना? कॉफी होना चाहती है?
మై కామ్ పి అచ్చా హై కాఫీ అంట ఉడిపి సత్కార్ ఇట్స్ వెజ్ సో బైక్ కొంచెం थोड़ा गाड़ी अच्छा रखोगे Suparna show me your face so Suparna is with us and Priya is with us Ramya is with us these three girls are coming today and you know our boys right coffee and mata coffee pilo bhai le lo aage bado so yeah nenu coffee తీసుకున్నాను అందరూ కాఫీ తీసుకున్నారు and nenu నీరు తీసుకున్నాను ఏం తీసుకున్నావు కమ్ హియర్ నేను నీరు తీసుకున్నాను నేను కాఫీ తీసుకున్నాను నేను ఫ్రమ్ రాజస్థాన్ నాకు తెలుగు వచ్చు తమిళ్ వర్దు కన్నడ బರುತ್ತೆ తమిళ్ నేను హిందీ ఆతాకి రాజస్థాన్ మనమైతే ఇంకా బయలుదేరేసినాం సో యాక్చువల్గా చెప్పాలంటే మనము 120 సంథింగ్ అరౌండ్ 140 కిలోమీటర్స్ ఉన్నింది స్ట్రెస్ లో కొట్టేసి ఉండొచ్చు వెల్కమ్ టు తమిళనాడు అనమాట సో తమిళనాడులోకి అయితే ఎంటర్ అవుతాం అండ్ ఇది వచ్చేసి టీవీఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా సో ఇలాంటి కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఇట్స్ లైక్ నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఇది టీవీఎస్ ఉంది కదా సో నాకు ఇక్కడ ప్లేస్మెంట్ వచ్చింది అనమాట ఐ గాట్ సెలెక్టెడ్ హియర్ కానీ నేను వెళ్ళలేదు ఇట్ వాస్ టీవీఎస్ సుందరం అనేసి ఒకటి ఉంది టీవీఎస్ వ్యాప్కో అనేసి ఒకటి ఉంది సో వావ్ గైస్ పాత కార్ కలెక్షన్ అంతా పెట్టినారు అక్కడ వెనకాల సో హియర్ సో ఇట్లా అనమాట నాకు కూడా ఒక ఇంజనీర్ కాబట్టి నాకు కూడా ఒక జాబ్ వచ్చింది ఐ మీన్ ఐ గాట్ సెలెక్టెడ్ హియర్ ప్లేస్మెంట్స్ లో కానీ నేను వెళ్ళలేదన్నమాట ఐ డెంట్ లైక్ దట్ నాకు తెలిసి చాలా అంటే చాలా పెద్దది ఇది సో ఒక ర్యాలీలో వెళ్ళినట్లు వెళ్తున్నారు జాబ్ కి సో టైం వచ్చేసి అరౌండ్ వాట్స్ ద టైం అరౌండ్ 6:40 టైమ్ సో ఆల్ ఆర్ గోయింగ్ సో అదే అనమాట ఎప్పుడు కానీ మనం అనుకుంటాము ఎప్పుడెప్పుడు అయితే మన స్టడీస్ అవుతాయి బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అట్లంతా కాదు మీరు కాలేజ్లో ఉన్నంత వరకు ఫుల్ బాగా చదవండి నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేయండి పిచ్చగా ఫ్రెండ్స్తో బాగా ఉండండి మేక్ గుడ్ ఫ్రెండ్స్ అట్లంతా బాగుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది లైఫ్ ఎందుకంటే వన్స్ యూ కంప్లీట్ యువర్ స్టడీస్ మళ్ళా ఏముండదు అసలు లైఫ్ మొత్తం మారిపోతుంది రెస్పాన్సిబిలిటీస్ అవి ఇవి అన్నీ వచ్చేస్తాయి గాయస్ ఈ రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా ఎందుకంటే వ్యూ చూడండి నిన్న నైట్ ఏమో వర్షం పడినట్లుంది ప్లస్ వచ్చేసి ఈ వెదర్ పిచ్చగా ఉంది గాయస్ వీళ్ళు కూడా ఎంజాయ్ చేసుకొస్తున్నారు నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్ వెదర్ ఈ రోడ్స్ కానీ వెదర్ కానీ అబ్బా నిజంగా నాకు అక్కడ ఎట్లుంటుందో తెలీదు కానీ నేను ఇక్కడే సాటిస్ఫై అయిపోయినాం నిజంగా ఈ ఫుల్ టైం కొట్టినాం కదా చాలు బ్రో నిజంగా అంటే నేను కొన్ని మాత్రం రికార్డ్ చేయలేదు అనమాట ఐ వాస్ లైక్ నేను రికార్డ్ చేసినా అనుకోని రికార్డ్ చేయలేదు క్రేజీ గైస్ మళ్ళీ ఇప్పుడు నేను ఆఫ్ చేస్తామని చెప్పి అప్పుడే క్యామ్ వచ్చేసి ఆన్ చేస్తామని చెప్పి చూసి అది ఆఫ్ అయింది అంటే అది లైక్ షిట్ అయిపోయింది ఆడ వ్యూ చూస్తున్నారు కదా సో యాక్చువల్లీ విషయం ఏమంటే ఇక్కడ ఒక దర్గా ఉంది చూడండి మాషాల్లా దర్గా చూడండి గైస్ యాక్చువల్లీ ఏమైందంటే మనం స్ట్రైట్కి వెళ్ళాలన్నమాట కానీ రైట్ తీసుకునేసినాడు వీడు కార్లో వస్తున్నాడు కదా సైఫ్ రైట్ తీసుకునేసినాడు ఎందుకు ఏమని తెలిస్తే సో ఇక్కడ దర్గా ఉంది సో ఇంకా లోపల వెళ్ళేసి ఒకసారి చూసుకొని మన జర్నీ అయితే మనం స్టార్ట్ చేస్తాం లెట్స్ గో ఇదే అనమాట దర్గా అండ్ ఇక్కడ వచ్చేసి మీకోసం సలాం చేసి ప్రే చేసి అండ్ విల్ గో ఫ్రమ్ హియర్ సో దీస్ గైస్ ఆర్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ మీన్ ఈ గర్ల్స్ వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం అనమాట వచ్చింది వీళ్ళకి తెలియదు ఎట్లా ఏం ప్రాసెస్ అనేసి సో మాషాల్లా నెక్స్ట్ లెవెల్ ఉంది చూడండి సో అప్పుడప్పుడు వస్తుండాలా అండ్ యూ హ్యావ్ టు చూడాలన్నమాట నేను బిలీవ్ చేయమని చెప్పాను అది మీ ఇష్టం బట్ యూ హ్యావ్ టు roam and wander. We are leaving now and दरगाह చూడండి अब कहाँ जाने का समय नाश्ता करने नाश्ता करने जा रहे हैं ऊट हमारा ना बन्नी होगा ना लेट्स गो गाइस ఇక్కడ వచ్చి వీళ్ళు చేసే పనులు ఇక్కడ దాంగలు ఉన్నాడు ఒక మంచి దాంగలు ఉన్నాడు ఇక్కడ
వీళ్ళందరూ ఇడ్లీ వడ ఇడ్లీ వడ ఇడ్లీ వడ అని చెప్పేసి కొట్టుకుంటున్నారు అనమాట. సొప్పు ఇడ్లీ వడ, సో అది ఇది అది ఇది అని చెప్పేసి సొప్పు ఇడ్లీ వడ. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. మసాలా దోశ కైసా ఐషా? సూపర్ గా ఉందండి. వాటర్ ghee roast dosa. Gilbert, how is the dosa? Gilbert haven't tasted it, so wait. Huh? Nice. blastful breakfast. Blastful breakfast, huh? Like one says. Superna, how's it? Hey, there. Huh? ఎంత మరయ్యా ఇది? అబ్బా ఫుల్గా తినేసినాము, నెక్స్ట్ లెవెల్లో ఉన్నిందంతా. ఇంకా మనం ఫటాఫట్ బయలుదేరేది అనమాట. అప్పటి నుంచి అదే చెప్తున్నా, రోడ్ చూడండి అనేది. ఇట్స్ లైక్ క్రేజీ. షిఫ్ట్ అప్ షిఫ్ట్ డౌన్ అప్ డౌన్ అప్ అది చేసేది నా తలకాయ, నా కాలు పోతాది. కానీ ఫుల్ మజా అనమాట. అయిపోయింది నాకు కథం. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. వేడి ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది, అంటే మనం తమిళనాడులో ఉన్నాం అనమాట. అండ్ వేడి కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఆల్మోస్ట్ మనం బైకర్స్ అందరూ 4 బైక్స్ ఉన్నాయి ఇప్పుడు. అందరూ 4 బైక్స్ కూడా కలిసి వెళ్తున్నాము. అండ్ కార్నర్స్ ఆర్ సీరియస్లీ వెరీ గుడ్, నెక్స్ట్ లెవెల్ ఉంది కార్నర్స్ కూడా. అండ్ మన సైఫ్ కూడా కరెక్ట్ గా తోలుతున్నాడు బండి. గమ్మా సీన్ అయితే అబ్బా మాషాల్లా నెక్స్ట్ లెవెల్. అబ్బా ఇక్కడ బస్ కూడా వస్తుంది స్వామి. డేంజరస్ హెయిర్ పిన్ బెడ్ అహెడ్, డ్రైవ్ స్లో అండ్ కేర్ఫుల్లీ. హెయిర్ పిన్ బెండ్. సో మన గాయస్ అంతా వచ్చేసి ఫోటో షూట్ చేస్తున్నారు అనమాట. ముసిన్ చూడండి, గాల్లో పక్కకు వెళ్తూనే ఉన్నాము. రోడ్డు బాగానే లేదు, సో ఇట్లే వెళ్తున్నాం అనమాట. కానీ ఏం చేసేది పరిస్థితి, ఇంకా 10 కిలోమీటర్ ఉందంతా ఇట్లే. ఈ రోడ్ అయినా పర్లేదు, కొంచెం వెళ్తాము. మధ్యలో వస్తుంది, అబ్బా స్వామి అస్సలు అవ్వలేదు, ఫుల్ డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ. గాయ్స్ కనిపిస్తుందా? వేరే లెవెల్. ఇది స్టార్టింగే, ఇది ఉంది, ఇంకా చాలా ఉంది బ్రో. సమ్మె అయితే బ్రో అదే స్టీవ్ நல்லா இருக்கல. No diving, no swimming bro. Yeah bro, but we can stand there. First we'll go to the main spot. Crocodiles. Beware of crocodiles. You are also one of them. వచ్చేసినాం గాయ్స్. అన్నా ఒగ్నిగల్ ఫాల్స్ எப்படி போனோம்? வண்டி அலோ இருக்கா? போர்டிங்கா? ஆமாண்ணா, வண்டி எத்தனை போகணுமா? ஆமா ஆமா சரிண்ணா. సో ప్లాన్ ఏమంటే హెల్మెట్స్ అంతా దీనిలో పెట్టేస్తాము. నీట్ గా బైక్స్ అంతా ఇక్కడ పార్క్ చేసినాము. అండ్ బైక్స్ ఇక్కడ సేఫ్ గా ఉంటుంది, ఎందుకంటే పార్కింగ్ ఉంది కాబట్టి. అండ్ మన హెల్మెట్ అంతా కార్ లో పెట్టేసి ఐ టేక్ ద గింబల్ ఐ మీన్ మొత్తం సెట్ చేసుకుని ఇంకా ఇదంతా లోపల పెట్టేసి బయలుదేరుతాం. దట్స్ ఇట్. ఎవరైనా హొగ్నికల్ ఫాల్స్ కి రావాలని ప్లాన్ చేస్తుంటే సో నేరుగా మ్యాప్ వేసుకోండి. మ్యాప్ వేసుకొని మీరు స్ట్రైట్ గా వస్తారనమాట. అండ్ ఒక పెద్ద సర్కిల్ కనిపిస్తుంది, మీరు ఎవరు అడిగినా కూడా ఇక్కడ మీకు చూపించేస్తారు. సో ఇది పార్కింగ్ అనమాట. యూ కెన్ కమ్ హియర్ అండ్ మీ బండ్లు ఏదైనా కూడా 2 వీలర్ అయితే సో ఇట్లా పార్క్ చేసుకోవచ్చు. మనమైతే అక్కడ పార్క్ చేసినాము చూడండి. సో అట్లా పార్క్ చేసినాము. ఇది కార్ కూడా మందే, అండ్ కార్ కూడా పార్క్ చేసినాము. నిజంగా కార్ తెచ్చింది చాలా బాగా అయింది, ఎందుకంటే మొత్తం లగేజ్ దాంట్లోనే ఉంది. బ్యాకప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. సో నడుచుకుంటూ వెళ్తున్నాము, ఎండ కుమ్మేస్తుంది, చాలా దూరం ఉంది గైస్. ఎండ కుమ్మేస్తుంది.
గిల్బర్ట్ చూడండి ज्यादा धूप है హైడ్రేట్ వా ఫుల్ ఉంది చూడండి. మొత్తం షాప్స్ ఉంటాయి అనమాట. జస్ట్ బట్టలు కొనుక్కోవాలా. సో మన అవుట్ఫిట్ చూడండి. ఆరామ్గా ఒక షార్ట్ తెచ్చుకున్నా, టీ షర్ట్ అంతా వేసుకున్నాను నేను. సో మనమంతా ఇప్పుడు చిల్ అనమాట. సో ఇప్పుడు జస్ట్ వెళ్ళి నీళ్ళు చూసి దూకేయాల్సిందే. ఇది ఎంట్రన్స్ ఇది. అండ్ డామినార్ చూస్తుంటే నా డామినార్ గుర్తొస్తుంది. సో ఇట్లా వస్తారనమాట. ఏమన్నా కావాలా, మసాజ్ కావాలా, చేపలు కావాలా, ఏమన్నా కావాలా అని చెప్పేసి ఇట్లా వెనకాల వస్తూ ఉంటారు. ఫుల్ అంటే ఫుల్ స్కామ్ ఇక్కడ. కొంచెం జాగ్రత్తగా ఉండాలి గైస్. మీరు కూడా వస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళు పిలిస్తేనే వెళ్ళిపోవద్దండి. బుక్ అయిపోయినారంటే చెక్ వేస్తారు వేసుకుని. వాటర్ ఏరియా మనం అనుకున్నట్లు ఉండదు. ఒకసారి స్లిప్పరీ ఉంటుంది, ఒకసారి బాగానే ఉంటుంది మన టైం బాగుంటే, టైం బాగాలేకపోతేనే. అండ్ రీసెంట్గా ఇక్కడ వచ్చేసి ఒక 5-6 డెడ్ బాడీస్ అయితే దొరికినాయి అనమాట. అయిపోయింది నాకు కథం అని చెప్పి నేను కూడా విన్నాను ఇక్కడ. సో యూ హ్యావ్ టు బీ వెరీ 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 కేర్ఫుల్. చలో అండి. థ్యాంక్స్. జాగ్రత్త అండి. ఇక్కడ షూస్ చేతిలో పట్టుకున్నా. కండిషన్ చూడండి, నెక్స్ట్ లెవెల్. అవును, ఎట్లా పోవాలా బ్రో? ఇట్లా అట్లా క్రాస్ చేసుకొని వెళ్తున్నా నేను. నాకు ఒక పక్క చినిగిపోతుంది, ఎందుకంటే జారుతుంది ఈ పక్క ఆ పక్క అంతా. అండ్ వెళ్తున్నాం అనమాట. అట్లే ఈ బ్యాక్గ్రౌండ్ సినారియో ఎట్లుందో అండ్ మీకు ఆడియో వినిపిస్తుందో లేదో తెలీదు. ఎందుకంటే నేను నా క్యామ్ మొత్తం, నా హెల్మెట్ సెట్ అంతా పెట్టేసి వచ్చేసిన. చూడండి, వా 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 క్రేజీగా అయితే క్రేజీ. ఇప్పుడు బాయ్స్ ఉంటారు. గాయ్ బిహైండ్ ద కెమెరా ఫొటోస్ అయితే నెక్స్ట్ లెవెల్ తీసినాడు ఈయన. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. గాయస్ మసాజ్ కావాలంటే ఇట్లా చేస్తారు. మసాజ్ కావాలంటే ఇట్లా చేస్తారు. ఇంకా నేను కూడా చేయించుకుంటాం అనుకుంటానా. చాలా బాగుంది ఇది. అంటే ఫుల్ సాటిస్ఫైయింగ్ అనమాట. హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. ప్రియా పట్టుకొని వెళ్ళిపోతాంది. పట్టుకొని రా పని. అమ్మాయిల చెప్పులు చూడండి. సో ఇట్లుంటారనమాట. ఏది పడితే అది. ఏయ్, వై ఆర్ యూ వేరింగ్ గర్ల్స్ స్లిప్పర్? యు ఆర్ ఏ పూకి. You are not Pookie, bro. You are Pookie. గాయస్ అన్న చేసినాడు వేరే లెవెల్. ఫుల్ బాడీ ఫిట్ చెప్పాడు అనమాట కదా. ఇది యూస్ చేస్తే తప్ప ఆయిల్ పోదు. ఎవరైనా మసాజ్ చేసుకోవాలంటే మసాజ్ అయితే బాగుంది గాయస్. అంటే కొంచెం రిలాక్సింగ్ గా ఉంటుంది, ఎంత బాగుంటుంది. కార్తికేయ హెర్బల్ పౌడర్ అని వస్తుంది. సో బాడీకి ఒకసారి మొత్తం ఇది వేసి ఇది ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుంది. దాని తర్వాత సోప్ తీసుకొని వేసుకోండి, మళ్ళీ షాంపూ చేసుకోండి, అంతే. సో ఫైనలీ ఆయిల్ అంతా వెళ్ళిపోయింది గాయస్. నేనైతే చాలా ఖుషి. సో అది కార్తికేయ పౌడర్ వస్తుంది కదా, అది వాడండి ఆయిల్ ఏమైనా ఉంటే.
నిజంగా కళ్ళు చూడండి ఫుల్ బ్లాస్ట్ అయిపోయింది. అండ్ నా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళైతే వాటర్లోనే ఉన్నారు చూడండి, ఇంకా వాటర్లోనే ఉన్నారు. అండ్ నేను కూడా వెళ్తాను కొంతసేపు ఆడేసి మళ్ళీ కొంచెం డ్రై చేసుకున్నాను అనమాట. సో గైస్ ఇంకా మనమైతే బయలుదేరేస్తాం అనుకుంటున్నాము, ఎందుకంటే ఆల్రెడీ టైం వచ్చేసి 2:30 అవుతుంది. అండ్ ఒక 2 hours 2.5 hours వరకు అయితే నీళ్ళలోనే ఆడినాము. కళ్ళు చూడండి ఫుల్ బ్లాస్ట్ అయిపోయింది, ఫుల్ రెడ్ అయిపోయింది అనమాట. అండ్ ఇంకా ఆయిల్ మసాజ్ చేసుకొని అబ్బా టార్చర్ అనిపించేసింది నాకు అది. కానీ బాగానే ఉండింది, కొంచెం హార్డ్గా, అంటే వాళ్ళు ఇట్లా అది నాట్య వైద్యం అంటారు కదా, సో ఆ టైప్లో చేస్తారనమాట. నాట్య వైద్యం కాదు అది, కానీ ఆ టైప్లో చేస్తారు. ఇట్లుందనమాట ఫైనలీ లొకేషన్ అంతా. అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ హియర్, చాలామంది ఫ్యామిలీస్తో వస్తారు. సో అది అనమాట. ఇంకా ఫటాఫట్ నేనైతే షూ చేతిలో పట్టుకున్నా, ఎందుకంటే ఇక్కడ గలీజ్గా ఉంది. సో ఫటాఫట్ మనం ఇంకా పార్ చేసి ఆ పక్కకి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ జ్యూస్ తీసుకొని తాగాల. ఫుల్ అంటే ఫుల్ నా వల్ల కాలేదు అసలు. సో గైస్ క్రాప్స్ తీసుకుంటాను, ఎందుకంటే నాకు క్రాప్స్ ఇష్టం. సో చూడండి ఫైనల్లీ మనం క్రాప్స్ తీసుకున్నాము. कैसा है भाई? ओके तू बोल भाई कैसा है? एकदम जगास है, जगास बढ़िया. ऐसा खाने का मन करता है तो एक बार क्रैब यहाँ पे आके टेस्ट करो. बड़ा रेस्टोरेंट में क्या फायदा है, यहाँ पे आके एक बार स्ट्रीट फूड को टेस्ट करो भाई. स्ट्रीट फूड, अनहाइजीनिक स्ट्रीट फूड है तो फिर भी ठीक है, थोड़ी बहुत तो हाइजीन लग रहा है. जैसा ये पार्सल करके तो मतलब पका के दे दिया. हाँ. और उतना कॉस्टली भी नहीं है क्रैब को. అక్కడ సోడా తాగినా అనమాట. ఇక్కడ ఏం లేదు సోడా, అది పన్నీర్ సోడా. జస్ట్ గ్లాస్లో వేసి ఒక 2 ఐస్ క్యూబ్లు వేసి ఇచ్చేయనాడు. 40 రూపీస్ తీసుకున్నాడు గైస్. అది సరిపోలేదు నాకు, మళ్ళీ ఇది తీసుకున్నా. ఇది 45 రూపీస్. ఇది నిజంగా స్కామ్ ఎట్లా చేస్తారంటే ఉంచేస్తారు అట్లే, చాలా జాగ్రత్తగా ఉండండి. వాట్ యు వాంట్? బాడీని కూల్ చేసుకుని ఏదేదో చేస్తున్నాను, వల్ల కావడం లేదు వేడికి. సో ఇది కంప్లీట్ చేసుకుంటా. వెల్కమ్ గైస్. లొకేషన్ చూడండి. సో ఇట్లా బాగుంది అనమాట. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, అంత బాగుంది. కానీ ఎండ్ మాత్రమే కొంచెం క్రేజీగా ఉంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉందంట, అది వేరే చోట. ఇక్కడ నుంచి మైట్ బి ఒక 10 kilometers అట్లా ఉంటుంది. యాక్చువల్లీ టైం వచ్చేసి 5:30 అవుతుంది. లంచ్ చేయలేదు అనమాట. పొద్దున్న వచ్చేసి మన బ్రో వచ్చేసి టిఫిన్ చేపించినారు, ఒక బెస్ట్ రెస్టారెంట్ పిలుచుకొని పోయేసి. సో అట్లే వచ్చేసి ఒక బెస్ట్ స్పాట్ పిలుచుకొని పోయి ఇంకా మీరు లంచ్ చేయండి అని చెప్పినారు, ఎందుకంటే లేట్ అయిపోయింది. అక్కడైతే మనం తినలేదనమాట. సో అట్లయితే వెళ్తాము. చందన్ అయితే బండి తోలుతానంట. నా బండి చూడండి, మోసిన్ అమ్మాయిని ఎక్కించుకొని. మోసిన్, యువర్ పాపా విల్ సీ దిస్ వీడియో బ్రో. మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. So yeah, actually, let's go guys. So these guys are waiting and Chandan is driving. And हमारा भाई सुयल है ना. दे इधर देखो देख कैसे. तो भाई ब्लैक से भी नहीं. हाँ? हमें सब उसमें यार. वैसे पूरा क्या भी नहीं भाई. लीगल इच्छे पूरा. लीगल हाँ. छोकरी देखना इन सो छोकरी को चाह देते हैं इन सब ना. छोकरी क्या छोकरी शर्माती ने है నొక్క అర్థమైతే అట్లా అదేదో తెలుగులో ఏడు. మా అమ్మాయి పనుకునేసింది, అందరూ ఫుల్ టైర్డ్ అనమాట. సో వాడు చందన్ కూడా ఫుల్ టైర్డ్ పనుకున్నాడు, ఇప్పుడే లేచినాడు. సో టీ కాఫీ బిస్కెట్స్ అంతా అరేంజ్ చేస్తున్నాడు. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఫైనలీ 7:45 అవుతుంది టైం. అండ్ మనమైతే ఇంటికి బయలుదేరేసినాం. ఇంకా నాన్ స్టాప్ అయితే కొట్టేస్తాము. ఒక 60 kilometers ఉంది. యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఉంటే, వాళ్ళ ఇల్లు ఉంటే అక్కడికి అయితే వచ్చినాం అనమాట. అండ్ వాళ్ళు అందరూ ఫ్రెష్ అవ్వాల్సి ఉండింది కొందరు. సో అట్లా ఫ్రెష్ అయిపోయినారు. అండ్ వాళ్ళతో మాట్లాడుకున్నాము. సైఫ్ వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో టీ చేసినారనమాట. నెక్స్ట్ లెవెల్ స్ట్రాంగ్ ఉంది. సో నిద్ర ఏం లేదు ఇప్పుడు. ఐ కెన్ ఆరామ్సే క్రూజ్. కొంచెం రైనీ సీజన్ లేదంటే కొంచెం వింటర్ సీజన్ ఉంటుంది కదా, ఆ టైంలో అక్కడ క్లైమేట్ ఉంటుంది, బీభత్సంగా ఉంటుంది. హొగ్నికల్ ఫాల్స్ వర్తేనా అంటే నాకైతే నిజంగా చెప్తానా 100% వర్త్. ఎందుకంటే ఇప్పుడు చూడు, నువ్వు 200-250 kilometers దూరంగా ఉన్నావంటే ఈ హొగ్నికల్ ఫాల్స్కి, ఇట్స్ లైక్
రావచ్చు ఆరామ్గా. ద మనీ విచ్ యూఆర్ స్పెండింగ్ ఆన్ యువర్ పెట్రోల్, ద ఫుడ్, వన్ డేలో వచ్చి వెళ్ళిపోవచ్చు కదా. సో ద పెట్రోల్ అండ్ ద ఫుడ్ అండ్ యువర్ ఎక్స్పెన్సెస్ వర్త్ అనమాట. మనము ఏం డబ్బులు నువ్వు పెడతావో ఏం చేస్తావో సో నీకు వర్త్ అనిపిస్తుంది. మీరు కూడా ఎలా ఉండిందో లైక్ చేసి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కలుద్దాం, బాయ్.